దోచుకోవడానికి దాచుకోవడానికి మళ్లీ చంద్రబాబు నాయుడు వస్తున్నాడని శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఆరోపించారు. ప్రకాశం జిల్లా దర్శిలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పర్యటించారు. ఎడ్ల పందాల పోటీల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై బైరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. చెట్టు నీరు జన్మభూమి కమిటీల పేరుతో చంద్రబాబు లక్షల కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు. లోకేష్ సమర్థుడైతే పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం చంద్రబాబుకు ఏముందని ఆయన ప్రశ్నించారు. పొద్దున్న 6 గంటలకు లేస్తారు, ఫ్రెష్ రెడీ అవుతారు, వైట్ అండ్ వైట్ గుడ్డలు వేసుకుంటారు. ఇంట్లో భార్య పిల్లలందరూ ఏమనుకుంటారు, ఏంద్రా మా వాడు ఈ రేంజ్ లో రెడీ అయినాడు, ఏమన్నా ఉద్యోగానికి పోతాడా లేకుంటే ఏమన్నా వ్యాపారం చేస్తాడా అని అనుకుంటే ఏం చేయడం లేదు. టీ బంకుల కాడ కూర్చొని వైసీపీ రాదు, జగన్ రాదు, ఈ టీ బంకుల కాడ కూర్చొని చేసే ప్రచారం తప్ప మన రాష్ట్రంలో వేరే ఏం జరగడం లే. ఈ మాట కూడా మీకు ఎందుకు చెప్తానా అంటే, వైసీపీ రాదు 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 అనే వాడికి నేను చెప్పే సమాధానం ఏమరా అంటే, 2,50,000 కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్ లో వేసిన జగన్మోహన్ రెడ్డి రాకుంటే ఏం చేసేవాడిని చంద్రబాబు నాయుడు వస్తాడు? ఒక్కసారి ఆలోచన చేయండి సార్. నీరు చెట్టు కార్యక్రమం పెట్టి దోచుకునేయడం చంద్రబాబు వస్తాడా? జన్మభూమి కమిటీలు అని చెప్పి పెట్టి పీడించినందుకు చంద్రబాబు వస్తాడా? దోమల పైన దండయాత్ర చేసేందుకు చంద్రబాబు వస్తాడా? అమరావతి అని పేరు పెట్టి లక్షల కోట్లు దోచుకునేందుకు చంద్రబాబు వస్తాడా? ఎందుకు చంద్రబాబు నువ్వు వచ్చి ఏం చేస్తావు చంద్రబాబు అంటే, నా ఫ్రెండ్కి ఒకటి గాజు గ్లాస్ ఉంది, దాంట్లో మంచి క్వాలిటీ మద్యం వేసి జనాలకు తాపించేదానికి వస్తాడంట. మనందరి జీవితాన్ని మార్చిన జగన్మోహన్ రెడ్డి కావాలా? అబద్ధాలు చెప్పి మాటలు చెప్పి మోసం చేసే చంద్రబాబు కావాలని సామాజిక సాధికార బస్సు యాత్ర అని చెప్పి రాష్ట్రం అంతా మన పార్టీకి సంబంధించిన బీసీలు, ఎస్సీలు, మైనారిటీలు తిరుగుతుంటేనే వేల మంది జనాలు వస్తున్నారే ఆ మీటింగ్లకి. ఇంకో 15 రోజులు టైం, ఆ తర్వాత దిగుతాడు జగన్మోహన్ రెడ్డి.